అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 27వ తారీఖు డిసెంబర్ నెల 2023 నాడు పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, బహుళపక్షం, పాడ్యమి తిథి, అలాగే వారం బుధవారం, నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం. చాలా విశేషంతో కూడిన మంచి రోజు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈనాటి కార్యక్రమంలో ముందుగా మేషరాశి వాళ్ళని చూసుకుంటే, ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్రా ఏదైనా సరే కొనటానికి జాతకాలు పరిశీలించిన తర్వాత కొనటం మంచిది, లేదా నష్టానికి గురవుతారు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషాన్ని ఉంటుంది. అయితే బంధువులతో, స్నేహితులతో లేనిపోని విరోధాలు రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి ధన ఆదాయము, కుటుంబంలో సంతోషము, అలాగే పిల్లల చదువులో మంచి పురోగతి, కుటుంబంలో ఆనందాన్ని కలిగి ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఖర్చు అధికంగా ఉంటుంది. లేనిపోని విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వడం వల్ల మానసిక చికాకు ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి పనికిరాని విషయాల్లో తలపెట్టకండి. సింహరాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు, అలాగే మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ రోజంతా అద్భుతంగా జరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ప్రజా ఆదరణ బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ మంచి లాభాలు ఉంటాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి వల్ల వచ్చే సంక్రమణ, వచ్చే ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ధర్మంగా, న్యాయంగా జీవిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లాంటివి బాగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచన చేయాలి. తొందరపాటు పనికిరాదు. లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక సంఘటన, అసంతృప్తి, చికాకు ఉండే అవకాశాలు అష్టమ చంద్రుడు ఇస్తున్నాడు. మరి అదృష్టం బాగా తక్కువ ఉంటుంది కాబట్టి తండ్రితో లావాదేవీలు జరపకుండా ఉండడమే మంచిది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే వివాహం కాని వాళ్లకు వివాహం గురించి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, చికాకులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కాస్త నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అలాగే పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వాళ్లకు ఈరోజు చాలా మంచి రోజు. విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు అన్ని కొనటానికి ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. విదేశీయానాలు, దూర ప్రయాణాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ విధంగా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.